పత్తి చేనులను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధ్వంసం చేసిన మొక్కలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ముందు న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ మోసపూర్వక మాటలు చెప్పి ఇవాళ కేవలం 4 లక్షల ఎకరాలకి కోటి భూములకు పట్టాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఇవాళ 14 లక్షల ఎకరాలకు కోటి భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి 4 లక్షల ఎకరాలకే కోటి భూములకు పట్టాలు ఇవ్వడం అనేది దుర్మార్గమైన పరిస్థితి. దీనివలన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా భూములన్నీ కూడా పట్టాలు రాని భూములన్నీ కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఫారెస్ట్ వాళ్ళతో దాడులు చేపిస్తూ ఉన్నది. ఈ దాడుల్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెట్టి ఇవాళ ఆదివాసీని ఇబ్బంది చేసే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఓకే ఫారెస్ట్ అధికారులు నాశనం చేయడం, సస్పెండ్ చేయాలి. మహిళా రైతులను కొట్టిన ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలి. మహిళా రైతులను కొట్టిన ఫారెస్ట్ అధికారులను ఆదివాసీ మహిళలను కొట్టిన ఫారెస్ట్ అధికారులను దుమ్ముగూడ ఎండిఓ ఎంఆర్ఓ సుజాత కమలాలను వెంటనే సుజాతలను వెంటనే దుమ్ముగూడ కమల సుజాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వెంటనే ఫారెస్ట్ అధికారులను వెంటనే ఫారెస్ట్ అధికారులను వెంటనే ఫారెస్ట్ అధికారులను వెంటనే జాతికొచ్చిన పంటను నాశనం చేసిన ఫారెస్ట్ అధికారులను వెంటనే సిపిఐఎంఎల్ డెమోక్రసీ సిపిఐఎంఎల్ డెమోక్రసీ సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఆదివాసీ మహిళలు కొట్టిన ఫారెస్ట్ అధికారులను ఫారెస్ట్ అధికారులను ఫారెస్ట్ అధికారులను పిఓ గారు 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 పిఓ గారు. ఈరోజు భద్రాచలం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తీసుకోవడం అనేది జరిగింది. విషయం ఏంటంటే భద్రాచలం నియోజకవర్గమైనటువంటి చర్ల దుమ్ముగూడెం మండలంలో ఉన్నటువంటి కొన్ని భూముల సమస్య మొత్తం కూడా ఫారెస్ట్ వాళ్ళు మన ఎత్తు నిలువెత్తు పంట వచ్చినాక మొత్తం కూడా ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కనీసం కబురు పెట్టకుండా రాత్రికి రాత్రే పీకేసి కేసులు అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మహిళలను చూడకుండా మహిళల్ని కూడా కించపరుస్తూ మొత్తం కూడా అక్రమ కేసులు పెట్టారు. కాబట్టి మా భూములు పోతా ఉంటే ఆదివాసీ ఏజెన్సీలో 1/70 యాక్ట్ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ గురువారం పిఓ గారు వస్తామని చెప్పారు. ఫారెస్ట్ అధికారులను ఆదివాసీ మహిళలను కొట్టి అక్రమ కేసులు పెట్టాం. ఫారెస్ట్ అధికారులను ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.